ఏపీ వెబ్సైట్ సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్కి ఈరోజు రెస్పాన్స్ షీట్ రిలీజ్ అవుతుంది. సో రెస్పాన్స్ షీట్లో మనకేం తెలుస్తుంది, అసలు ఇక్కడ అంటున్న అబ్జెక్షన్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఆ రిజల్ట్స్ రోజు మనకేం తెలుస్తుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ ప్రాసెస్ అంతా మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా క్లియర్గా లాస్ట్ దాకా చూడండి. సో దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంసెట్ సంబంధించి పిన్ టు పిన్ ప్రతి అప్డేట్, ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు చూపిస్తున్న రెస్పాన్స్ షీట్ మీరు చూసుకోవాల్సింది ఈ రోజున. అంటే మీకు ఈరోజు మీ మార్క్స్ ఎంత అన్న విషయం తెలిసిపోతుంది. అది ఎలాగ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఏదైతే ఉందో అది మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మీకు ఈజీగా మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు వచ్చి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగే మనకి ఇది బైపీసీ సంబంధించి. సో మనకి ఇంకొంచెం సేపట్లో ఎంపీసీ వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఇలానే వస్తాయి. సో రెస్పాన్స్ షీట్ దగ్గర క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని ప్రెస్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే సింపుల్గా ఏం లేదు, మీ అప్లికేషన్ ఏదైతే ఎంసెట్ అప్లికేషన్ పెట్టారో అక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబరు. ఈ రెండు ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, మీరు ఎగ్జామ్లో ఏదైతే క్లిక్ చేశారో అదంతా కనిపిస్తుంది. సో దాని పక్కన రైట్ ఆన్సర్ ఉంటుంది, మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ అండ్ మీరు పెట్టిన ఆన్సర్ రెండు మ్యాచ్ అయితే అది మార్క్స్ కింద కౌంట్ చేసుకోవాలి. అలాగే 160 బిట్స్కి సంబంధించి ఆన్సర్ ఇచ్చేస్తారు, మీరు పెట్టింది ఇస్తారు. సో మీరు దాన్ని కౌంట్ చేసుకుని ఎన్ని రైటో అది మీ మార్క్స్ అవుతాయి. క్లియర్గా అర్థమైంది కదా. సో జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అది మీకు కళ్ళ ముందు వస్తుంది. సో పక్కన రైట్ ఆన్సర్ ఉంటుంది. సో యువతలు వచ్చేసరికి మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ అయింది కరెక్ట్ అనుకోవాలి. ఎన్ని మ్యాచ్ అయితే అన్ని రైట్ ఆన్సర్స్ అనుకుని కౌంట్ చేసుకోవాలి. సో వచ్చిన ఆ నెంబరే మీ మార్క్స్ అన్నట్టు. క్లియర్గా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో ఇకపోతే డిక్లరేషన్ ఫామ్ కోసం ఆల్రెడీ చెప్పాం కదా, డిక్లరేషన్ ఫామ్ ఎవరు ఇవ్వాలి ఏంటి అని. అండ్ నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపరు. సో అబ్జెక్షన్ ఏమైనా రేజ్ చేయాలి అంటే ఏంటి, రైట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ లేదు, ఆన్సర్ తప్పు ఉన్నాయి, అలాంటి ఎర్రర్స్, మిస్టేక్స్ మీరు ఏమైనా కనిపెడితే ఇక్కడ అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. కనిపిస్తుందా, ఇలాగా మీకు ఇచ్చి ఈ డీటెయిల్స్ ఇచ్చి అబ్జెక్షన్ అనేది మీరు రేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అయింది అంటే మీరు రేజ్ చేసింది అంటే ఈ క్వశ్చన్ తప్పు ఉంది, లేదా ఈ ఆన్సర్స్ తప్పు ఉంది, మాకు అన్యాయం జరిగింది అని మీరు రేజ్ చేసిన ఆ క్వశ్చన్ కనుక తప్పు అని తేలితే కనుక మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. క్లియర్గా అర్థమైంది కదా. ఇది అబ్జెక్షన్. సో అబ్జెక్షన్లో ఒకవేళ క్వశ్చన్ పేపర్ మిస్టేక్ అనుకోండి, అది మీరు రేజ్ చేసినా ఎవరు రేజ్ చేసినా అందరికీ మార్క్స్ వస్తాయి. క్లియర్గా కదా. సో అది కీ అబ్జెక్షన్ పని. సో ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడు అంటే జస్ట్ ఈరోజు మనకు తెలిసేది ఏంటంటే మార్క్స్ తెలుస్తాయి. సో ఆ మార్క్స్కి ర్యాంక్ ఎంత అన్న డీటెయిల్స్ మాత్రం మనకి June 14 తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఒక్కసారి అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తుంది కదా. సో రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెనేటివ్లీ. సో మనకి రఫ్గా చూసుకుంటే June 14 మనకి రిజల్ట్స్ అన్నది రిలీజ్ అవుతున్నాయి. ఆ రోజు మనకి ర్యాంక్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, సో ఓవరాల్గా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ రిజల్ట్స్ మీద చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.